ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో గల శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు 3వ రోజు ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరాటం సాయి చంద్రమోహన్, ఐటీడీఏ పిఓ రాములు నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ముందుగా కమిటీ సభ్యులు వీరిని ఆదివాసుల సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ అమ్మవారి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం నుండి అనుమతితో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామన్నారు. కరాటం సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ వన దేవత అంటే వనాన్ని కాపాడే దేవత అని, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు పరిశుభ్రత పాటిస్తూ పారిశుద్ధ్యాన్ని నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మెట్టా బుచ్చిరాజు, జిఎస్ఎన్ నాయుడు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కారం రాఘవ, ఉద్దండం యేసుబాబు, కుంజ నాగరాజు, స్థానిక సర్పంచ్ కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది గత 3 రోజుల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఉండేటువంటి అమ్మవారు గుబ్బల మంగమ్మ గుడికి జాతర 3 రోజుల నుంచి భారీ జరుగుతుంది. ఇక్కడ అశేష జనవాహిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికను తీర్చుకుంటున్నారు. అలాగే వరుసవారి గుడానికి కమిటీకి సంబంధించి, అభివృద్ధి కమిటీకి సంబంధించి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ జాతరని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. తప్పకుండా అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మేము మా వంతుకి సహాయ సహకారాలు అందిస్తాం.
అలాగే రానున్న రోజుల్లో ఈ గుబ్బలమంగం తల్లిని మరింత అభివృద్ధి పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరపున మాట్లాడి వెంటనే మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారి సహాయ సహకారాలతో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మా వంతుకు మేము ఏలూరు జిల్లా పోలవరం కాన్స్టిట్యున్సీలో కొలువైన ఉన్నటువంటి శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలు ఈ 3 రోజులుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఈ వనదేవత అంటే వనంలో ఉన్నటువంటి వన సంరక్షణకు సంబంధించినటువంటి దేవత. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పరిశుభ్రతను పాటిస్తూ ఇక్కడ ఉన్న మైకా కవర్లు కానీ వీటిని కానీ తీసుకురావడం తగ్గించాల్సినటువంటి బాధ్యత మన అందరి కదా. ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా దీన్ని చేయవలసిన అవసరం ఉంది. దీనికి ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఆయన చెప్పారు, మాట్లాడి దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలనే ఒక దృక్పథంతో మేము ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు ఈ ఆలయ కమిటీ చేయాలని కోరసారిగూడెనికి సంబంధించినటువంటి వీళ్ళు ఎన్నో శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఈ మూల ప్రాంతాల మారుమూల ప్రాంతంలో చక్కటి కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను. ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మా వంతు బాధ్యతగా ఇక్కడ ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.